హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మార్వెల్ స్టూడియోస్ నుంచి రిలీజ్ అయినటువంటి ద మార్వెల్స్ మూవీలోని కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ మూవీ బాగానే ఉన్నప్పటికీ ఈ మూవీలో స్టోరీ పెద్దగా లేదు. అదే విధంగా విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా వీక్ గా చూపించినట్లుగా కనిపించింది. వాట్ ఎవర్, ఈ మూవీ యొక్క ఫ్లాప్ కి కారణం ఏదైనప్పటికీ ఈ మూవీ ఫ్యూచర్ మార్వెల్ మూవీస్ కి సంబంధించి ఈ మూవీలో చాలానే ఈస్టర్ ఎగ్స్ అండ్ డీటెయిల్స్ ని విడిచిపెట్టారు. వాటి గురించి మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వ్యాక్యూమ్. మార్వెల్స్ ఈవెంట్స్ అనేవి సీక్రెట్ ఇన్వేషన్ ఈవెంట్స్ తర్వాత జరుగుతున్నాయా లేదా సీక్రెట్ ఇన్వెన్షన్ యొక్క ఈవెంట్స్ కంటే ముందు జరుగుతున్నాయా అనేది చూద్దాం. ఎన్సీయూ టైమ్ లైన్ ప్రకారం ద మార్వెల్స్ ఈవెంట్స్ అనేవి ఖచ్చితంగా సీక్రెట్ ఇన్వేషన్ ఈవెంట్స్ తర్వాతే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ మూవీ చివర్లో నిక్ ఫ్యూరీతో పాటు అందరూ ఒక స్పేస్ షిప్ లో భూమిపై క్రాష్ ల్యాండింగ్ అవుతారు. కానీ సీక్రెట్ ఇన్వేషన్ లో నిక్ ఫ్యూరీ 5 years తర్వాత మొదటిసారిగా సైబర్ స్పేస్ స్టేషన్ నుంచి ఎర్త్ పైకి వచ్చినట్లుగా చూపించారు. ఒకవేళ ద మార్వెల్స్ ఈవెంట్స్ సీక్రెట్ ఇన్వేషన్ ఈవెంట్స్ కంటే ముందు జరిగినట్లయితే సీక్రెట్ ఇన్వేషన్ సిరీస్ లో నిక్ ఫ్యూరీని సెకండ్ టైం వచ్చినట్లుగా చూపించాలి. దీనిని బట్టి ద మార్వెల్స్ ఈవెంట్స్ అనేవి సీక్రెట్ ఇన్వేషన్ ఈవెంట్స్ తర్వాత జరుగుతున్నట్లు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మూవీలో కనిపించినటువంటి డ్యాగ్ క్యారెక్టర్ ఎవరు? కమాలా ఖాన్ ఫాదర్ అయినటువంటి యూసఫ్ ఖాన్ సైబర్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమని అడుగుతాడు. ఆ వ్యక్తి పేరే డ్యాగ్. ఈ క్యారెక్టర్ ని ఎంసీయూలో ప్లే చేసింది అబ్రహం పోపులా. నిజానికి ఇతను ఒక యాస్గార్డియన్. ఈ మూవీలో మొదటిసారిగా ఇతనిని చూపించారు. యూసఫ్ ఖాన్ అతని ఏజ్ గురించి అడిగినప్పుడు అతను 306 years అని చెబుతాడు. ప్రస్తుతం ఎంసీయూలో యాస్గార్డియన్స్ అందరూ ఎర్త్ పై ఉండటం వల్ల అతను సైబర్ స్పేస్ స్టేషన్ లో పనిచేస్తూ నిక్ ఫ్యూరీకి సాయం చేస్తున్నాడు. వాల్కరీ బైఫ్రాస్ట్ ను ఏ విధంగా సమ్మాన్ చేసింది? ఈ మూవీలో వాల్కరీ బైఫ్రాస్ట్ ని యూజ్ చేసి కెప్టెన్ మార్వెల్ దగ్గరికి వస్తుంది. తిరిగి అదే బైఫ్రాస్ట్ ని యూజ్ చేసి స్క్రల్స్ ని తనతో పాటు ఎర్త్ పైకి తీసుకువెళ్తుంది. సాధారణంగా ఎంసీయూలో బైఫ్రాస్ట్ ని క్రియేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అందులో మొదటిది హిమిన్స్బర్గ్ ను ఉపయోగించి బైఫ్రాస్ట్ ను క్రియేట్ చేయవచ్చు. కానీ ఇది థోర్ రాగ్నరాక్ మూవీలో ఆస్గార్డ్ తో పాటు నాశనం అయ్యింది. సెకండ్ మెథడ్ డార్క్ మ్యాజిక్. అవెంజర్స్ మూవీలో ఓడిన్ అలాగే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ స్టార్టింగ్ లో హెయిమ్డాల్ ఈ డార్క్ మ్యాజిక్ ని యూజ్ చేసి బైఫ్రాస్ట్ ని క్రియేట్ చేయగలిగారు. కానీ వాల్కరీకి ఈ డార్క్ మ్యాజిక్ గురించి ఎటువంటి అవగాహన లేనందున ఆమె క్రియేట్ చేసే అవకాశం లేదు. ఇంకా టెసరాక్ట్ మరియు ఓడిన్ వేపన్ అయిన గంగిర్ తో బైఫ్రాస్ట్ ని క్రియేట్ చేయవచ్చు. కానీ ఇవి ప్రస్తుతం ఎంసీయూలో ఎగ్జిస్టెన్స్ లో లేవు. ఇంకా చివరిగా ఉన్నది థోర్ యొక్క స్ట్రోమ్ బ్రేకర్. థోర్ తన స్ట్రోమ్ బ్రేకర్ ని యూజ్ చేసి వాల్కరీని కెప్టెన్ మార్వెల్ దగ్గరికి పంపించి మరలా తిరిగి వచ్చేటట్లుగా చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఎంసీయూ ప్రకారం ఈ థియరీయే ఖచ్చితంగా సరైన సమాధానాన్ని ఇస్తుంది. డార్బెన్ యూనివర్సల్ వెపన్ మ్యోల్నిర్ కంటే శక్తివంతమైనదా? ఈ మూవీలో డార్బెన్ యూజ్ చేసిన వెపన్ ని యూనివర్సల్ వెపన్ గా పిలుస్తారని కెప్టెన్ మార్వెల్ పేర్కొంది. కామిక్స్ లో ఈ వెపన్ తో సిల్వర్ సర్ఫర్ థింగ్ వంటి వారితో రోనన్ ఫైట్ చేసి ఓడించాడు. ఎంసీయూలో ఇది మ్యోల్నిర్ కంటే శక్తివంతమైనదిగా చెప్పాలంటే వాటి పవర్స్ ని కంపారిజన్ చేసి నిర్ణయించాల్సి ఉంటుంది. మొదటగా మ్యోల్నిర్ పవర్స్ ని చూసినట్లయితే దీనిని స్ట్రాంగెస్ట్ మెటల్ అయినటువంటి ఉరు మెటల్ తో తయారు చేశారు. దీంతో ఎనర్జీ బ్లాస్ట్ చేయవచ్చు. అలాగే దీంతో రెయిన్, విండ్ మరియు థండర్స్ ను కూడా క్రియేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఎంసీయూలోని ఇతర వెపన్స్ తో పోలిస్తే దీనికే ఉన్న ఏకైక పవర్ ఏంటంటే దీనిపై ఉన్న స్పెల్ వల్ల దీనికి అర్హత కలిగిన వారే దీనిని యూజ్ చేయగలరు. అదేవిధంగా యూనివర్సల్ వెపన్ యొక్క పవర్స్ ని చూసుకుంటే దీంతో ఎనర్జీ బ్లాస్ట్, క్రియేటింగ్ డిఫెన్సివ్ షీల్డ్, జనరేటింగ్ ఎనర్జీ కన్స్ట్రక్ట్, అదేవిధంగా ఇన్ఫినిటీ స్టోన్స్ వంటి వాటిని పవర్స్ ని కూడా హోల్డ్ చేయగలరు.
చేయగలదు. ఫిజికల్ మ్యాటర్ ని క్రియేట్ మరియు డిస్ట్రాయ్ చేయగలదు. దీనిని ఎవరైనా ఉపయోగించవచ్చు. కాబట్టి మ్యోల్నిర్ తో పోల్చినప్పుడు ఇది వీక్ వెపన్ అయినప్పటికీ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ ని హోల్డ్ చేయడం, అదే విధంగా ఫిజికల్ మ్యాటర్ ని క్రియేట్ చేయడం వంటి పవర్స్ ఉండడం వలన ఇది మ్యూల్నర్ కంటే శక్తివంతమైనదిగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఎంసీయూలో థోర్ హ్యామర్ ని రీప్లేస్ చేసే ఒక న్యూ వెపన్ ని మార్వెల్ ఆడియన్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది. మేబీ అవి క్వాంటమ్ బ్యాండ్స్ లేదా ఈ యూనివర్సల్ రాడ్ అయ్యే అవకాశం ఉంది. కమాలా ఖాన్ క్వాంటమ్ బ్యాండ్స్ పవర్స్ ని ఎలా హోల్డ్ చేయగలిగింది? ఈ మూవీ చివరిలో డార్బెన్ నెగా బ్యాండ్స్ ని యూస్ చేయడం వలన టూ పవర్ఫుల్ గా మారుతుంది. దీని వలన ఆ పవర్ ఆమెను నాశనం చేస్తుంది. కానీ కమలా బాడీలో మ్యూటన్స్ పవర్ ఉన్నాయని, వాటిని ఈ నెగా బ్యాండ్స్ వేసుకోగానే యాక్టివేట్ చేశాయని మిస్ మార్వెల్ సిరీస్ లో చెప్పారు. కాబట్టి ఆ మ్యూటెంట్ పవర్స్ వల్లనే కమలా టూ బ్యాండ్స్ ని యూస్ చేసినప్పటికీ ఏమీ కాలేదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంటర్నెట్ లో ఇంకో ఫ్యాన్ థియరీ కూడా నడుస్తుంది. నెగా బ్యాండ్స్ అనేవి బ్యాడ్ పర్సన్స్ యూస్ చేస్తే వారిని కన్జ్యూమ్ చేస్తాయని, గుడ్ థాట్స్ తో కూడిన పర్సన్స్ యూస్ చేస్తే వారిని టూ పవర్ఫుల్ చేస్తాయని చెబుతున్నారు. దీన్ని చూస్తే మిస్ మార్వెల్ సిరీస్ లో నిజ్మా ఈ బ్యాండ్స్ ని యూస్ చేసినప్పుడు కూడా ఆమె డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఈ థియరీ కూడా దీనిని కొంత సాటిస్ఫై చేసే విధంగానే ఉంది. ఈ రోజు ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ తో పార్ట్ 2 కూడా రాబోతుంది. పార్ట్ 2 కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.